సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఎలా ఉన్నారు? నిన్నటి దినం ఎంతోమంది బిడ్డలు అనేక కుటుంబ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. మన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ వర్తమానాలు వినటం ప్రారంభించినప్పటి నుండి క్రమం తప్పకుండా అరుణోదయం లేస్తూ ఉన్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, కుటుంబ ప్రార్థన తప్పకుండా చేసుకుంటున్నాం. ఒకప్పుడు అడపాదడపా చేసుకునే వాళ్ళం. మన వర్తమానాలు విన్న తర్వాత క్రమం తప్పకుండా ప్రార్థన చేసుకుంటున్నామని కొన్ని వందల సంఖ్యలో కామెంట్ చేశారు. వారందరికీ నా చేతులు జోడించి వినయ మనసుతో మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. మంచిది. ఈ దినం మరో దివ్యమైన వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. రండి విందాం. 119 కీర్తన 175 చరణం. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను, నీ న్యాయ విధులు నాకు సహాయములగునుగాక. ఈ చిన్న వచనం 3 దివ్యమైన వర్తమానాలు, 3 దివ్యమైన విషయాలు ఈ చిన్న వాక్యంలో దాగి ఉన్నాయి. దావీదు దేవుణ్ణి బ్రతిమలాడుతూ ప్రార్థిస్తున్నాడు. దేవా, నన్ను బ్రతికించు, నేను నిన్ను స్తుతిస్తా, నీ న్యాయ విధులు నాకు సహాయం అవుతాయి. ఈ చిన్న మాటల్లో దాగిన 3 దివ్యమైన విషయాలు ఏంటో తెలుసా? నంబర్ 1, జీవితం దేవుడిచ్చిన వరం. 2, జీవిత లక్ష్యం. 3, జీవితంలో ఒక వ్యక్తి నిలవబడాలంటే వాక్యమే సహాయం, వాక్యమే ఆధారం. జీవితం దేవుడిచ్చిన వరం. దావీదు అంటాడు, నీవు నన్ను బ్రతికించు. మరో చోట అంటాడు, నీవు నన్ను బ్రతికిస్తే నేను బ్రతుకుతా, నీవు నన్ను రక్షిస్తే నేను రక్షించబడతా. లేఖనాల్లో మీరు ఎరుగుదురు కదా. దావీదు దేవుడు బ్రతికిస్తే నేను బ్రతుకుతా అని ఎందుకు అన్నాడు? దావీదు యొక్క జీవం దేవుని చేతిలో ఉంది. తన దేవుడు జీవాధిపతి అని, జీవ ప్రదాత అని దావీదు ఎరిగాడు. తమ్ముడు, చెల్లి, మానవ జీవితంలో ఒక్క దినం సంపూర్ణంగా నువ్వు ముగించాలంటే, ఒక్క దినం కాదు, ఒక్క గడియ సజీవునిగా బ్రతకాలంటే దేవుని కృప తప్ప ఇంకొకటి ఏముంది? అందుకని దేవుడు సామెతలో అధికారంతో అంటాడు, నా వలన నీవు బ్రతుకుదువు, నా వలనే నీవు దీర్ఘాయుష్మంతుడు అగుదు. తమ్ముడు, చెల్లి, ఈరోజు సజీవురాలిగా ఉన్నాం. ఈ జీవితం దేవుడు పెట్టిన భిక్ష. నీ నాసికా రంధ్రాలలో ఇంకా ఊపిరి, ఆ ఊపిరి దేవుడు పెట్టిన భిక్ష. ఈ మధ్య ఒక వీడియో చూశాను, విచిత్రం. బ్యాంకులో డబ్బులు వేయటానికి వెళ్ళాడు. ఆ స్లిప్ మీద రాస్తూ ఉన్నాడు. రాస్తూ ఉంటుండగా కూర్చున్న కుర్చీలోనే కుప్పలా కూలి హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయాడు పెద్ద ఆయన. ఇలాంటి భయంకరమైన దినాల్లో ఇంకనూ నువ్వు బ్రతుకున్నావంటే జీవాధిపతి నీకు ఆయుష్ పోశాడు. నీ బ్రతుకు కాలాన్ని ఈ కృపగల దేవుడు పొడిగించాడు. ఒకటి శారీరకంగా బ్రతికించాడు, రెండవది ఆత్మీయంగా కూడా ప్రభు మనలను బ్రతికించాడు. ఒకప్పుడు పాపము చేత, అపరాధము చేత చచ్చిన స్థితిలో నువ్వు బ్రతుకుతూ ఉండగా తన అపారమైన కృప నీ మీద కుమ్మరించి చచ్చిన నిన్ను, నన్ను ఆ కృపగల దేవుడు బ్రతికిస్తూ వచ్చాడు. పాపం చేత, అపరాధము చేత మీరు చచ్చిన వారై ఉండగా అని అన్నాడే. పాపం చేసే ప్రతి వ్యక్తి చచ్చినోడే. ఓసారి
ఓ దైవజనుడు ఇలా వాక్యం చెప్తున్నాడట. ప్రయాసపడి పాపభారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అని ప్రభువారు చెప్పిన మాటలు ఉటంకిస్తూ పాపభారం మోయించిన సమస్త జనులారా రండి అని ప్రసంగం చేస్తున్నాడట. ఈ ప్రసంగం కొన్ని సంవత్సరాలు బట్టి తాగుబోతుగా ఉన్న వ్యక్తి విని వచ్చి అంటాడట, ఏమయ్యా పాపభారం 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 అంటారు, అసలు పాపం ఏం భారం అంటే, నేను గడిచిన 25 సంవత్సరాలకు పైగా తాగుతున్నా, మననే రజతోత్సవాలు కూడా పూర్తి చేసుకున్నా, 25 సంవత్సరాలు బట్టి తాగుతున్నా, నా తాగుడు నాకు ఎప్పుడు భారం అనిపించలేదే. మీరేం పాపం పాపభారం అంటున్నారు, నా త్రాగుడు జీవితం నాకు ఎప్పుడు భారం అనిపించలేదు. ఏం భారమయ్యా, పద్దాగల భారం భారం అంట అని విసుగ్గా అన్నాడట. అప్పుడు దైవజనుడు చెప్పాడు, అయ్యా ఒక ఆయన సజీవంగా బ్రతుకున్నాడు, బ్రతికిన మనిషి మీద ఒక సిమెంట్ బస్తా పడింది, చేతి మీదో కాలు మీదో పడింది. పడటంతో కెవ్వుమని కేకేస్తాడా లేదా, బరువు తెరుస్తుందా లేదా, బరువు తెలుస్తుందా లేదా? ఎందుకు? ఆయన బ్రతుకున్నాడు కనుక. ఇప్పుడు సచిన శవం రోడ్డు మీద పడింది, సచిన శవం రోడ్డు పక్కన ఉంది. ఆ సచిన శవం మీద ఒక సిమెంట్ బస్తా కాదు, 10 సిమెంట్ బస్తాలు కాదు, లారీ సిమెంట్ బస్తాలు పడ్డాయి. లారీ కాదు, 10 లారీలు పడ్డా సచిన శవం నోరు తెరిచి అబ్బా అని అంటదా? అందో. ఎందుకంటే చచ్చిన శవానికి బరువు తెలియదు. అలాగే పాపం చేత అపరాధము చేత చచ్చిన స్థితిలో ఉన్నవాడికి పాప భారం ఏంటో తెలీదు. ఎందుకు? వాడు చచ్చాడు. విన్నారా ఈ మాట? నిజమే. పాపం పాప భారం అది చచ్చిన శవంతో సమానం. ఒకప్పుడు రకరకాల పాపాలతో మనం బ్రతుకుతూ ఉండగా అరుణోదయ దర్శనంగా దేవుడు దర్శించి పాపపు ఊబిలో నుంచి దేవుడు లేవనెత్తాడు. ఈ వాక్యం వింటున్న మీలో ఇంకా ఎవరైనా పాపంలో అపరాధంలో చచ్చిన స్థితిలో ఉన్నారా? నా చేతులెత్తి దీవిస్తుంది. చచ్చిన శవాన్ని బ్రతికించిన దేవుడు, పాపము చేత అపరాధము చేత చచ్చిన స్థితిలో ఉన్న నిన్ను ఈ వాక్యం వింటుండగా దేవుడు బ్రతికించునుగాక. తన వాక్కును పంపి నా దేవుడు నిన్ను బాగు చేయునుగాక. అవును, జీవితం దేవుడిచ్చిన వరం, ఆరోగ్యం ఆయుష్ దేవుడిచ్చిన వరం. నీవు నన్ను బ్రతికింపుము, రైట్? జీవితం దేవుని వరం. తర్వాత మాట ఏమంటాడు? నేను నిన్ను స్తుతించెదను. జీవిత లక్ష్యం ఏంటో తెలుసా? దేవుడు తనను స్తుతించటానికే నేను బ్రతికించాడు, తన స్తుతి కొరకే నేను బ్రతికించాడు. అవును, కీర్తనలో యెషయా గ్రంథంలో చూస్తాం కదా, మన్ను నేను స్తుతించలేదు, పాతాలో నేను స్తుతించలేదు, మృతులు నేను స్తుతించలేరు, సజీవులు సజీవులే కదా నేను స్తుతించేది. కీర్తనకర్త అన్నాడు కదా. తమ్ముడు, చెల్లి, దేవుడు నిన్ను బ్రతికించడంలో ఉన్న ఉద్దేశం కూర్చున్నా లేచినా నిరంతరము దేవుని స్తుతించే ఒక ఆరాధికురాలిగా, ఒక ఆరాధికుడిగా నువ్వు బ్రతకాలి. దైవజనులు రాజశేఖరయ్య గారు ఆయన ఎప్పుడూ చెప్తారు, ఉదయం పడకల మీద నుంచి లేవటంతో దేవుని సన్నిధిలో జోడించి అంటాడట, దేవా ఈ మట్టి ఘటానికి మరో దినం నీవు ఇచ్చినందుకు స్తోత్రం, నా ఆయుష్ను పొడిగించినందుకు స్తోత్రం, మరో నూతన దినాన్ని దయాకిరీటంగా నాకు అనుగ్రహించినందుకు స్తోత్రం, నా నాసిక రంధ్రాలలో ఇంకనూ ఊపిరించినందుకు స్తోత్రం అని స్తోత్ర సునాదంతో తన దినచర్య ప్రారంభిస్తారట. విన్నారా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు? దేవుడు మనల్ని బ్రతికించింది నిరంతరము ఆయనను స్తుతించి స్తోత్రించే వ్యక్తులుగా నీవు నేను బ్రతకాలి. ఇదే మన జీవితం యొక్క లక్ష్యం, ఇదే మన జీవితం యొక్క పరమార్థం. బైబిల్లో చూస్తాం కదా,
పగటికి పగలు, రాత్రికి రాత్రి, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నిరంతరము సర్వసృష్టి దేవుని స్తుతిస్తూ ఉంది. ఒకవేళ ఏదో కష్టం వచ్చిందని దేవుని మీద సనుగుతున్నావా? ఇంట్లో ఏదో ఇబ్బంది కలిగిందని దేవుని మీద ఆయాసపడుతున్నావా? ఏమిచ్చాడు దేవుడు నాకు, సనుగుతూ ఉన్నావా? అయ్యా, ఈ దినం నుండి సనుగుడు మానేయి, దేవుని స్తుతించడం ప్రారంభించు. దేవుని నువ్వు స్తుతించగలిగితే ఆ స్తుతే నీ స్థితిని మార్చునుగాక. ఆమేన్. నంబర్ 1, జీవితం దేవుడిచ్చిన వరం. రెండవది, జీవితం యొక్క లక్ష్యం దేవుని స్తుతించటమే. మూడవది, జీవితాన్ని నిలవబెట్టేది దేవుని వాక్యమే. నీవు నిలవబడటానికి సహాయం చేసేది దేవుని వాక్యమే. చూడండి, అక్కడ దావీదు గారు అంటాడు, నీ న్యాయ విధులు నాకు సహాయములగునుగాక. దేనికి సహాయాలైతాయి? దేవుని న్యాయ విధులు నన్ను బ్రతికించయ్యా అని అన్నానే, నేను బ్రతికి బట్ట కట్టడానికి నీ న్యాయ విధులు నాకు సహాయం అవుతాయి. నా దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశాడు అని నిన్ను స్తుతించడానికి నీ న్యాయ విధులు నాకు సహాయములు అవుతాయి. తమ్ముడు, చెల్లి, దేవుని న్యాయ విధులు ఎప్పుడు నిన్ను బంధించి బానిసను చేసేవి కావు. అవి చూస్తే బంధకాలుగా ఉంటాయి, కానీ ప్రతి ఆజ్ఞ వెనుక అవి బంధకాలుగా కనపడతాయి, కానీ ఆ బంధకాలలో నోటి మాటలతో చెప్పలేనంత భద్రత దాగి ఉంటుంది. నీకు తెలుసా? నీకు అది బంధకంలాగా ఉంటుంది. బంధకం కాదు, భద్రత. ప్రయాణమే వెళ్ళేటప్పుడు 2-వీలర్ మీద కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోండి. అది ఆజ్ఞలాగే ఉంటుంది, బంధకంలాగే ఉంటుంది. గాలి ఆడదు, ఊపిరి ఆడదు, పదాకల నెత్తి మీద ఇది ఒక బరువు. గమనించండి, బంధకంలాగే ఉంటుంది. కానీ ఎప్పుడైనా నేల మీద పడిపోతే ఆ తలని నేలకు తగ్గే పరంపరలో తలకి హెల్మెట్ ఉంటే, బాబోయ్, ఈ హెల్మెట్ ఎంత భద్రతనిస్తుందా విస్మయించెందుతంక. తమ్ముడు, చెల్లి, బైబిల్లో రాయబడిన ఏ మాట నిన్ను బానిసను చేసేది కాదు, నీకు భద్రతనిచ్చేది. బైబిల్లో ఒక మాట, దేవుని వాక్యాన్ని గురించి ఆ మాట చదివినప్పుడల్లా నిజమే కదా ప్రభువా అని దేవుని న్యాయ విధిని గురించి స్తుతించకుండా నేను మౌనంగా ఉండలేను. చూడండి, యేస్కేలు గ్రంథం చూడండి 33వ అధ్యాయం 15వ వచనంలో ఓ దివ్యమైన మాట రాసింది. 33:15 చూడండి. కుదువ సొమ్మును మరలా అప్పగించుచు తాను దొంగిలించిన దానిని మరలా ఇచ్చివేసి పాపము జరిగింపకయుండి జీవాధారములకు కట్టడలను అనుసరించిన యెడల అతడు మరణము నొందక ఆవశ్యకముగా బ్రతుకును. వినారా? జీవాధారములకు కట్టడలను అనుసరించిన యెడల. ఈ కట్టడలు ఎలాంటి వాటి? జీవాధారములు. బాబోయ్, జీవానికి ఆధారం దేవుని వాక్యం. జీవితానికి ఆధారం దేవుని వాక్యం. జీవాధారమైన కట్టడలు నువ్వు అనుసరించిన యెడల నువ్వు బ్రతుకుతావు అని మాట్లాడతాడు. నిజమే. తమ్ముడు, చెల్లి, ఓ మాట మిమ్మల్ని అడుగుతా. త్రాగొద్దు అని దేవుడు చెప్పాడు, అది కట్టడలాగే ఉంటుంది. ప్రపంచంలో ఎవడైనా తాగి నా బతుకు బాగుపడింది ఒక్కనే చెప్పండి. వ్యభిచారపు కొంపల వైపు తిరిగి నా బ్రతుకు బాగుపడింది ఒక్కనే చెప్పండి. గంజాయి తీసుకొని గంజాయి 24 గంటలు తాగి నా ఊపిరితిత్తులు బలపడ్డాయి
ఒక్కడిని తీసుకురండి. ఒక్కడి దొంగతనాలు చేసి నా బ్రతుకు బాగుపడింది, ఒక్కడిని తీసుకురండి. సినిమాల చుట్టూతో తిరిగి నా జీవితం చక్కదిద్దబడింది, ఒక్కడిని తీసుకురండి. ఒక్కడిని తీసుకురండి. మాదక ద్రవ్యాలకు బానిసై నా జీవితంలో నేను ఎంతో వర్ధిల్లే, ఒక్కడిని తీసుకురండి. నేను చదువుకున్న నాటి నుండి సేవకు వచ్చే వరకు నాతో పాటు చదువుకున్న వాళ్ళల్లో సరదాగా సిగరెట్ తాగుతా గట్టిగా పొగలాగి ముక్కుల్లో నుంచి వదిలేవాళ్ళు. రైలు గొట్టంలో నుంచి వచ్చినట్టు వచ్చేది పొగ. సరదా నేను లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా అని అన్నట్లు మాట్లాడేవాళ్ళు. మమ్మల్ని చూసి వీళ్ళ లైఫ్కి ఒక ఎంజాయ్మెంట్ లేదు, ఒక సరదా లేదు, వెకిలిగా మాట్లాడేవాళ్ళు. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా? కొందరు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొందరు పేరుకు బ్రతుకున్నారే కానీ చచ్చని స్థితిలో ఉన్నారు. అదే కాలంలో దేవుడని జీవాధారమగు దేవుని కట్టడులు పట్టుకొని బ్రతకటాన్ని బట్టి అనేకులను జీవింపచేసే మాటలు మా నోటుంచి ఈరోజు లక్షల కొలది ప్రజలకు దేవుని కారణంగా మార్చలేదా? తమ్ముడు, చెల్లి, దేవుని వాక్యం ఎప్పటికీ నేను బానిసను చేయదు. ఇది నీకు సహాయపడుతుంది. దేనికి? జీవితంలో శిఖరాల మీదకి వెళ్ళటానికి నీ న్యాయ విధులు నాకు సహాయములగునుగాక. నీ మీద దేవుని కొన్న ప్రణాళిక నెరవేర్చబడటానికి ఈ న్యాయ విధి నీకు సహాయం చేస్తుంది. నువ్వు ఆరోగ్యంగా బ్రతకటానికి, దీర్ఘాయుష్తో జీవించడానికి, దీర్ఘాయుష్తో జీవించడానికి ఈ న్యాయ విధి నీకు సహాయకురాలు. ఈ వాక్యం నీకు సహాయం చేసేదే కానీ సతాయించేది కాదు సుమీ, సతాయించేది కాదు. ఇది నీ సహకారి. ఉద్యోగంలో శిఖరాల మీద కూర్చోవటానికి, వ్యాపారంలో శిఖరాల మీద కూర్చోవటానికి, నీతి విలువల్లో శిఖరాల మీద కూర్చోవటానికి నీకు సహాయపడే సహకారి దేవుని యొక్క న్యాయ విధి. ప్రతిదినం ఆ న్యాయ విధిని ధ్యానించు. ప్రతిదినం మానక ఆ వాక్యాన్ని చదువు. సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా ఆ బైబిల్ చదివి పూర్తి చేయి. చదివిన ఆ వాక్యాన్ని దినచర్యలో చదివిన ఆ వాక్యాన్ని దినచర్యలో అనుసరించడానికి ప్రయత్నం చేయి. బ్రతుకు. మరొకసారి చెప్పేదా? జీవితం దేవుడిచ్చిన వరం. మనిషి డబ్బుతో ఏదైనా సంపాదించుకోగలడు, ప్రాణాన్ని సంపాదించుకోలేడు. ఈ ప్రాణాన్ని దేవుడే భిక్షగా పెట్టాలి. ద్వితీయోపదేశకాండంలో మోషేతో దేవుడు అంటాడు, మోషే తన దేవుని గురించి మాట్లాడతాడు. ఇశ్రాయేలీయులారా, మీ ప్రాణమునకు మీ దీర్ఘాయుష్కు మూలమైన యెహోవా. ఎవరు యెహోవా? ఎవరైనా నీ ప్రాణానికి మూలమైన వాడు. ఎవరు యెహోవా? నీ దీర్ఘాయుష్కు మూలమైనటువంటి వాడు. జీవితం దేవుడిచ్చిన వరం. 2, జీవిత లక్ష్యం దేవుని స్తుతించడమే. నంబర్ 3, జీవితంలో నువ్వు నిలవబడాలంటే వాక్యం నీకు సహాయం చేసేది. ప్రతిదినం ఆ వాక్య సహాయములో, వాక్యపు వెలుగులో బ్రతికే భాగ్యం దయగల దేవుడు మన ఒక్కొక్కరికి అనుగ్రహించునుగాక. వచ్చిన ప్రార్థన చేస్తాను, ఏకీభవిస్తారా? తండ్రి, మీకు స్తోత్రం. మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై స్తోత్రాలు. అవునయ్యా, మీ న్యాయ విధులు మాకు సహాయాలు. నీ వల్లనే మేము బ్రతుకుతాం. అవునయ్యా, నిన్ను స్తుతించడానికే మమ్మల్ని బ్రతికించావు. మా జీవిత లక్ష్యం ఎరిగి మీ నీడలో పెరిగే భాగ్యం మాకు దయచేయి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరిట ఈ బిడ్డలందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నాను. మీ రక్తపు కంచెలో ఒక్కొక్క బిడ్డను దాయుదురుగాక. ఒక్కొక్క బిడ్డ చుట్టూత మీ రక్తపు కోట వేయుదురుగాక.
అయినా భయంకరమైన మండుటేస్తవి. పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా, ఏ వడగాల్పు ఎండ దెబ్బలకు నీ బిడ్డలు గురి కాకుండా నీ బిడ్డల చుట్టూత కంచివేయి. వివాహాల కోరిక ఎదురు చూస్తున్న బిడ్డలకు చక్కటి జీవిత భాగస్వాములను దయచేయి. నీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. ఏకాంగులను సంసారం చేయి. మోయబడిన గర్భాలు తెరువు. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు చక్కటి ఉద్యోగాలు దయచేయి. అంతకంతకు వర్ధలు చేసి మీ ఘనమైన నామాన్ని ఘనపరుచుకోమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొందియున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.